ఇగో కవితక్క చదవాలి. ఇగో బీఆర్ఎస్ నమస్తే తెలంగాణలో కవితక్క వార్త రాదు. నమస్తే తెలంగాణలో కవితక్క వార్త అని వస్తే ఎట్లుంటుంది? మస్తు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు భజన చేస్తలేరో వార్తలు రాస్తున్నారని అప్పుడు తెలుస్తుంది. అప్పటిదాకా భజన చేసినట్టే వీళ్ళు. కానీ గులాబీకి కవిత ఫోబియా, మున్సిపల్ ఎన్నికల్లో ఎఫెక్ట్ పడుతుందనే ఆందోళన, కొన్ని రోజులుగా కవిత విమర్శలకు కౌంటర్లు. ఈ మధ్య కాలంలో అంతా సైలెంట్. కేసీఆర్ ఆదేశాలతోనే వెనక్కి తగ్గిన నేతలు, పార్టీ నుంచి సస్పెండ్ చేశామని చెప్తూ మహిళా నేతలతో విమర్శలు, గెలుపుపై ప్రభావం పడుతుందని పలువురి మనోవేదన అని చెప్పి చూస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీకి కవిత ఫోబియా పట్టుకున్నది. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపోవటంలపై ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నారు. మెజార్టీ స్థానాల్లో విజయం సాధించాలనుకున్నప్పటికీ ఆ టార్గెట్ చేరుకోవడంలో కవిత ఎఫెక్ట్ పడుతుందని మొదలుపడుతున్నట్లు సమాచారం. ఆమె గులాబీ నేతలపై విమర్శలే కుంప ముంచుతాయని పలువురు బహిరంగంగానే పేర్కొంటున్నారు. ఈ మధ్య కాలంలో ప్రతి విమర్శలు చేయడంలోనూ గులాబీ నేతలు వెనక్కి తగ్గారు. ఆమెపై ఎక్కువగా మాట్లాడితే నష్టమని మీతో ఆరోపణలో ఉంది. చూద్దాం. అంటే ఆమెపై ఎక్కువ మాట్లాడితే నష్టం ఎవరికి? కల్వకుల కవిత గారికా, లేదంటే చెప్పేసి అంటే కేటీఆర్ గారికా? సైలెంట్ అవుతున్నారనే ప్రచారం జరుగుతుంది. మున్సిపల్ ఎన్నికల బరిలో కవిత, జాగృతి అధ్యక్షురాలు కవిత మున్సిపల్ ఎన్నికల్లో బరిలోకి దిగారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పొత్తుతో సింహం గుర్తుతో పోటీ చేస్తున్నారు. ఈ పోటీతో గులాబీ పార్టీకి ఎఫెక్ట్ పడబోతున్నట్లు ఆ పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభావం ఉన్న మున్సిపాలిటీలో కవిత గండిపెట్టే అవకాశం ఉంది. దీంతో గెలిచే మున్సిపాలిటీలన్నీ చేజార్చుకుంటామని గులాబీలో ఆందోళన మొదలైనట్లు సమాచారం. జాగృతికి చెందిన నేతలు మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, సుల్తానాబాద్, కొత్తగూడెం ఎక్కువ మంది మరో 35 మున్సిపాలిటీల్లో పోటీ చేస్తున్నారు. నిజామాబాద్, కరీంనగర్, హుజురాబాద్, జమ్మికుంట, గజ్వేల్, సిరిసిల్లలో పాటు పలు వార్డు డివిజన్లలో బరిలోకి దిగుతున్నారు. మొత్తం 40 మున్సిపాలిటీల్లో ఇంకా కొన్నింట్లో మొత్తం 250 డివిజన్లో పోటీ చేస్తున్నారు. జాగృతి నేతలకు కల్వకుంట్ల కవిత బీఫామ్ సైతం ఇచ్చారు. పొత్తు పార్టీ ఏఐఎఫ్టీ సైతం పోటీ చేస్తుంది. ఈ పార్టీ పోటీ చేసే స్థానాల్లో ఆ పార్టీ బీఫామ్లు ఇచ్చింది. అయితే ప్రతి మున్సిపాలిటీలో జాగృతి సంస్థ నేతలు ఉన్నారు. మహిళల్లో కవితకు ఆదరాభిమానాలు ఉన్నాయి. దీంతో బీఆర్ఎస్ పార్టీ గెలుపోవటంలపై ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. ఎక్కువ ఓట్లతో విజయం సాధించడంతో కవిత ఓట్లు ప్రధానంగా బీఆర్ఎస్ ఓట్లు చీల్చుతారని, దీంతో భారీ ఎఫెక్ట్ పడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కవితపై విమర్శలు చేసే గులాబీ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో నష్టం జరుగుతుందని కొంత సైలెంట్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. జాగృతి జనం యాత్రలో కవిత బీఆర్ఎస్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు తప్పిదాలను ఎండగట్టారు. ఈ సమయంలో కొంతమంది గులాబీ నేతలు ప్రతి విమర్శలు చేశారు. అయితే మున్సిపల్ ఎన్నికల సమయంలో కవిత కౌంటర్లకు ఆచితూచి కౌంటర్లు ఇస్తున్నారు. ఎక్కువగా విమర్శలు చేస్తే కవితకు రాజకీయ నాయకురాలిగా గుర్తింపు తీసుకొచ్చి చేసిన వారవుతామని భావిస్తున్నట్లు సమాచారం. ఆమె రాజకీయంగా ఎదిగితే గులాబీ పార్టీకే నష్టమని, అందుకే ఏదో ఇవ్వలేదన్నట్లుగా కౌంటర్లు తూతు మంత్రంగా ఇస్తున్నారని ఆ పార్టీలోనే చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు మాత్రం కవిత చేసే విమర్శలకు ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. కౌంటర్ ఇవ్వకపోతే నష్టం జరుగుతుందని, ఏ ఎన్నికలు వచ్చినా ప్రభావం పడితే గెలుపుపై తీవ్రంగా పడుతుందని అభిప్రాయపడుతున్నారు. సైలెంట్గా ఉండొద్దని పేర్కొంటున్న పార్టీ అధిష్టానం, కేసీఆర్ సైతం విమర్శలు వద్దని చెప్పడంతోనే కవిత వ్యాఖ్యలను కౌంటర్ ఇవ్వడం లేదని ప్రచారం జరుగుతుంది. ఆ చిచ్చు కేటీఆర్ కౌంటర్. టార్గెట్ చేస్తున్న విమర్శలను సైతం కేటీఆర్ ఆచితూచి కేటీఆర్ కౌంటర్ ఆచితూచి ఇస్తున్నారు. ఎక్కువ కాంట్రవర్సీ పోకుండా జాగ్రత్తగా పాటిస్తున్నారు. కవిత గులాబీ పార్టీ నుంచి సస్పెండ్ చేశామని ఆమె వ్యాఖ్యలను స్పందించాల్సిన అవసరం లేదు, ఆమె పార్టీ కాదు అంటూ కౌంటర్ ఇస్తున్నారు. కానీ 1-2 మాటలతోనే కౌంటర్లు ఉండటం రాజకీయ చతురత అని గులాబీ నేతలు పేర్కొంటున్నారు. కవితపై ఎక్కువగా విమర్శలు చేస్తే తమకే నష్టమని భావించే ఘాటు విమర్శలు, వ్యక్తిగత విమర్శల పార్టీలో కీలక నేతలపై చేసినప్పుడు మహిళా నేతలతో కౌంటర్లు ఇప్పిస్తున్నారు. ఏదేమైనా కవిత మున్సిపల్ ఎన్నికల్లో పోటీ మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఎఫెక్ట్ అవుతుందని ప్రచారం జరుగుతుంది. కొన్ని మున్సిపాలిటీల్లో కవితనే బీఆర్ఎస్కు గట్టి పోటీ ఇస్తుందని సమాచారం. అయితే బీఆర్ఎస్ మాత్రం ఎలాంటి వ్యూహం అనుసరించి గట్టెక్కుతుంది? కేటీఆర్ అనుకున్న లక్ష్యాన్ని ఎలా సాధిస్తారనేది చూడాలి. అంతేకాదు కవిత ఈ ఎన్నికల్లో
ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఇది ముచ్చట. కవితా ఫోబియా అయితే బలంగా ఉంది వాస్తవానికి. నిజంగా కౌంటర్ ఇస్తలేరు, అదేమో రాజకీయ చతురత అని చెప్పి చెప్తూ ఉన్నారు. కానీ అది రాజకీయ చతురత కాదు, ఏ చతురత కాదు. కేవలం ఆమె ప్రశ్నలకు సమాధానం ఇయ్యే శాతగాక. కవితా ప్రశ్నలకు భయపడ్డ కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు. వాస్తవం కాదా? ప్రజలు అడగాలి, ఆ పార్టీలో ఉన్న నాయకులు కూడా అడగాలి. కల్వకుంట్ల కవిత మాటలకు ఎందుకు కౌంటర్ ఇవ్వలేకపోతూ ఉన్నారు? కల్వకుంట్ల కవిత మాట్లాడిందే తప్పైతే నిజంగానే ఎందుకని చెప్పేసి దానికి కౌంటర్ ఇవ్వలేకపోతూ ఉన్నారు. ఆమె నిజంగా ఇవాళ పార్టీలో వాస్తవాలను బయట పెడతా ఉంది, అక్కడ జరిగిన అన్యాయాలను, అక్రమాలను బయట పెడతా ఉంది, ఆ నాయకులు చేస్తున్న అక్రమాలను బయట పెడతా ఉంది. ఈమె తప్పు చేసిందో చేయలేదో పక్కన పెట్టుర్రి. ప్రతి మనిషి తప్పు చేస్తారు. తప్పును సరిదిద్దుకునే అవకాశం తక్కువ మందికి వస్తుంది. అందులో కవితక్కకి వచ్చింది అనుకుంటున్నాను నేనైతే ప్రస్తుతానికి. ఎందుకంటే వాస్తవాలను బయట పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది, మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంది. మాట్లాడాలి, మంచి చెడు ఓలోకలు మాట్లాడాలి. అందరూ మౌనంగా ఉంటే దుర్మార్గులంతా రాజ్యం వెళ్తారు, రాజకీయంగా ఎదుగుతారు, ఈ పేద ప్రజలను తొక్కి పెడతారు. సో కల్వకుంట్ల కవిత గారి మాటలకు దమ్ముంటే ఎదుర్కొనే సత్తా ఉందా మీకు? అసలు ఆమె మాట్లాడేది అబద్ధం అని చెప్పేసి నిరూపించే సత్తా ఉందా అలా? అసలు లేదది.